కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీఆర్ఎస్ఏ కర్నూలు జిల్లా ఎన్నికలలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడు జోన్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ దివాకర్ రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల వివరాలు సమావేశ విశేషాలు తెలియజేస్తూ పాత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో నిబంధనల ప్రకారం శుక్రవారం ఉదయం నామినేషన్ల స్వీకరణ పరిశీలన పూర్తి చేశారు. ఓకే, థ్యాంక్ యూ సూర్యబాబు గారు, జిల్లా అధ్యక్షుల వారికి. కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బీఆర్ఓ వ్యవస్థని ఏపీఆర్ నువ్వు వేసినందుకు ఇంతసేపు అంతనే పడింది కదా. హలో హలో బాగా సార్ ఎన్నికల అధికారిగా మన జిల్లా పనిచేసిన మరియు వారి టీంకి గారికి అందరికీ ఈరోజు జిల్లా బాడీ ఎలక్షన్స్కి వచ్చిన టికెట్లకు ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల్ని అన్ని విధాలుగా సజావుగా జరుపుకున్నాము. జిల్లా ఎన్నికల అధికారికి ఆధ్వర్యంలో ఎటువంటి పోటీ లేకుండా అనుకున్న విధంగానే ఏకగ్రీవంగా ఎన్నికలు చేయగలిగి అందరికీ సంతోషదాయకమైంది. మరియు ఈ ఎన్నికలు అనేవి నాకు తెలిసినంత వరకు గతంలో ఉన్న సిస్టమ్కి కొత్తగా బాడీ ఫామ్ అయింది. కొన్ని విలువలతో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. మన కొత్త బాడీని ఉద్దేశించి కొత్తగా ఎన్నికైన జిల్లా రెడ్డి గారిని సందేశించి వెంకటేశ్వరరావు గారు, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ది కలెక్టరేట్ కర్నూలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఆర్ వినోద్ కుమార్ రాజశేఖరం. వారికి మన వెంకటేశ్వర గార్లాండ్ ఏజెన్సీగా కోరుతా ఉన్నాను. వినోద్ కుమార్ గారికి మన వెంకటేశ్వర రెడ్డి గారు. జాయింట్ సెక్రటరీ 1 గా శ్రీ భీమేష్ గారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జాయింట్ సెక్రటరీ 2 గా ఎస్ నూర్ అహ్మద్ గారు. ఆఫీస్ అవార్డెడ్ ఆఫీసర్ తహసీల్దార్ కల్లూరు. జాయింట్ సెక్రటరీ 3 గా వి వీరేష్ గారు. సీనియర్ అసిస్టెంట్ ఎలక్షన్స్ ఆఫీసర్ తహసీల్దార్ పట్టికోట మండలం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ 4 కి శ్రీమతి బి
కృష్ణవేణి గారు డిప్యూటీ తహసీల్దార్ చెక్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది వారికి మన మిగిలిన మహిళా సభ్యులు ఎవరైనా కానీ లేదంటే నాగమణి గారి ముందు మేడం గారు వేసిందా ఓకే మహిళా సహచరులు వాళ్ళు వేస్తూ ఉన్నారు. ట్రెజరర్ గా శ్రీ ఎం వి సునీల్ కుమార్ గారికి రజనీ అన్న ఉంటే గార్లాండ్ వేయండి. రజనీ అన్న ఉన్నాడా? రజనీ అన్న గార్లాండ్ వేయండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 1 టి రామదాస్ గారు ఎంఆర్ఐ ఆఫీస్ ఆఫ్ ది పతికేడ వారికి మన సభ్యులు ఎవరైనా కానీ గార్లాండ్ వేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతున్నాం. మన లక్ష్మీరాజు గారు వేశారు. థ్యాంక్ యూ అన్న. ఎగ్జిక్యూటివ్ మెంబర్ 2 వచ్చేసి శ్రీ కె శశిశేఖర్ రావు గారు ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ ఆఫీసర్ తహసీల్దార్ అందవరం వారికి తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ 3 కి శ్రీ కె రఘునాథ్ గారు డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ ఆఫ్ ది గారిని మన గురుస్వామి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4 కి శ్రీ ఏఐ వేణుగోపాలరావు గోపాలరావు గారికి ఆడియో కంట్రోల్ వారికి ఇది శ్రోతలంతా కూడా నాగమణి కూడా ఇదైతే మేడం చేతికి అంత చేసి ఇది కూడా ఒక చారిత్రక పెద్దలు ఆడేసి పెద్దల వారిని గౌరవించడం తప్పలేదు. ఏదైతే ఈరోజు కర్నూలు ఏపీఆర్ఎస్ఏ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మా సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కవర్ అవుతుందా? జగదీష్ రావు గారికి కూడా మన ఎవరైనా కానీ తహసీల్దార్ గారు కానీ ఎవరైనా కానీ గార్లాండ్ వేసి జగదీష్ రావు కదా ఇప్పుడు ఏకగ్రీవంగా మన ప్రెసిడెంట్ గారు ఈరోజు మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కామ్రేడ్. అంటే నేను ఆర్గనైజేషన్ లో లేకముందే అన్న ఆర్గనైజేషన్ లో ఉన్నారు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చినందుకు మాకు అనంతపురం జిల్లా తరఫున కూడా చాలా సంతోషంగా ఉంది. అన్న మీకు కూడా అనంతపురం తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా మీ టీం అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు రెడ్డి జీవితంతో అనంతపురం కానీ సపోర్ట్ గా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా ఉద్యోగులందరికీ కూడా మా తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఎప్పుడు అనంతపూర్ కర్నూలు ఒకటే, కానీ స్పోర్ట్స్ లో మాత్రమే డి అంటే డి అని అంటాం. 2019 కలిసే ఉన్నాము. కానీ లాస్ట్ కూడా 2019లో మేము ప్రైజెస్ తీసుకోకపోవడానికి కారణం కర్నూలు వాళ్ళే. అయినా కూడా ఎక్కడే కానీ ఈసారి స్పోర్ట్స్ లో ఎటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ కూడా రానికోకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి అన్ని జిల్లాల వారికి ప్రత్యేకంగా మన రాయలసీమ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ఈగోస్ ఎక్కువ ఉండేది కంపేర్ టు చేస్తే, కానీ అలాంటివి ఏం లేకుండా చేసేది మరొకసారి సంతోషం. ఇప్పుడు ఓతాపు కార్యక్రమాన్ని చేస్తాం. దయచేసి ఇక్కడ నేను ఐ అన్నప్పుడు మీరు మీ పేరు, అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ అన్నప్పుడు మీరు ఇప్పుడు ఏ రోజైతే ఏ పోస్ట్ మీరు ఎలక్ట్ అయ్యారో ఆ పోస్ట్ మీరు చెప్తూ ఓట్ చేద్దాం. రెడీ అందరూ కూడా దయచేసి చేతులు ముందుకు చాపి
I, on the occasion of my election to the post of AP Revenue Service Association, Kurnool District Branch, swear in the name of God that I shall abide by the constitutions of the association and sincerely devote my service for the welfare of the association and I will not undertake participate in the activities against the association and that I will abide by the mandate of the state association and that I will keep up the image of the association. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఏదైతే మీరు ఆ క్యాపిటల్ లెటర్స్ లో నేమ్ రాసి క్యాపిటల్ లెటర్ లో పైన సిగ్నేచర్ కొంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఎంత వేగంగా బయటికి వెళ్ళిపోయానో అంతకు రెట్టింపు వేగంతో మళ్ళీ కుటుంబంలోకి రావడం, మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్యన మళ్ళీ ఇంత గొప్పటి పండుగ చేసుకోవడం అనేది నిజంగా ఒక కరుడుగట్టినటువంటి ఏపీఆర్ఎస్ వారిగా నిజంగా గర్వపడతా ఉన్నా. అసలు ఈరోజు ఎన్నో మాట్లాడాలని చాలా అనుకున్నాను, ప్రిపేర్ అయ్యాను. కానీ అందరి అభిమానము, తర్వాత ఇంతమంది విఆర్ఓల సంఘము, విఆర్ఏల సంఘము, గ్రేట్, తర్వాత మా పాత మహిళా మంత్రులు, తర్వాత మా స్టేట్ ఆఫీస్ బేరర్లు, తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసికట్టుగా నా టీంని ఈరోజు ఎంత హృదయపూర్వకంగా ఈరోజు ఆశీర్వదించి వాళ్ళ సపోర్ట్ చేసి అన్ని డివిజన్ల నుంచి ప్రతి ఒక్క సభ్యుడిని ఇక్కడి దాకా తీసుకొని వచ్చి అది మన కుటుంబ పండుగ అని చాటి చెప్పినటువంటి మీ ఐకమత్యానికి అందరికీ కూడా శిరస్సు ఉంచి రక్తం అంటేనే ఎట్లుంటుందంటే ఏదైనా ఒక సమస్య కానీ అంటే ఎక్కడైనా ఏ జిల్లాలో ఇప్పుడు దివాకర్ సార్ చెప్పినట్టు ఏ జిల్లాలో జరిగినా కూడా ఆ న్యూస్ కానీ ఏదైనా మెసేజ్లు వచ్చినా కూడా ఎందుకంటే అప్పుడు చేసాం ప్రతి ఒక్క దానికి తిరిగాం. అది చూసినప్పుడు అంతా కొద్దిగా ఒక 10 months వరకు చాలా బాధపడ్డాను నేను. మళ్ళీ ఆ 10 months బాధను ఒక 10 minutesలో లేకుండా సమూలంగా ఈరోజు మీ అందరూ హాజరై ఏది లేకుండా ఈరోజు చేశారు. ఈరోజు దివాకర్ గారు మన జోన్ ఇన్ఛార్జ్ కూడా మీకు అందరికీ తెలియదు, ఏపీజేఎస్ అమరావతి కానీ ఏపీఆర్ఎస్ పరంగా కానీ ఈరోజు అంటే నేను ఏదైతే వదిలేశానో, నేను ఏదైతే జోన్ ఇన్ఛార్జిగా ఉండి వదిలేశానో మళ్ళీ మన రాయలసీమ నుంచే మళ్ళీ జోన్ ఇన్ఛార్జిగా మీకు హృదయపూర్వకంగా మీకు ఎక్కడికి పోలేదు, జోన్ వదిలి పక్కకి ఇంకొక జిల్లాకు వెళ్ళలేదు. అంటే జిల్లాలు పక్కనే ఉండడంతో కొంత సోదరభావం అనేది ఉంది. ఈరోజు అంటే అప్పట్లో కూడా నేను అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి తను ఇంకా అసెంబ్లీలోకి ఎంటర్ కాలేదు. అనంతపురం వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఏ అంటేనే అనంతపురం, ఏ అంటేనే సింబాలిక్గా ఫస్ట్ ఉంటుంది, మేము దీన్నే ఆదర్శంగా తీసుకుంటున్నామన్నా, దీన్ని కొంచెం స్ట్రెంథన్ చేయాలి మీరని నేను ఏదైతే ఊహించానో దానికి రెట్టింపు స్ట్రెంథన్ చేసి ఈరోజు మళ్ళీ మా సోదర జిల్లా బలంగా ఉందని చెప్పుకునే అవకాశం కల్పించారు మీరు. తర్వాత నా మీద నమ్మకంతో కొన్ని చాలా అడ్డంకులు వచ్చాయి, ముఖ్యంగా మా స్టేట్ ఆఫీస్ గారికి కానీ కొన్ని సవాళ్ళతో కూడినాయి. ఎందుకు అని అంటే కొన్ని చిన్న పొరపాటు వల్లే కావచ్చు, కొంతమందిని కలుపుకోలేకపోయిండొచ్చు, తర్వాత వచ్చేసి కొన్ని చిన్న పొరపాట్లు చేసుకోవడం వల్ల కొంత అంతరం పెరగడం వల్ల కొద్దిగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ గ్యాప్ని ఎక్కడ కూడా పెరగకుండా చేయడంలో స్టేట్ ఆఫీస్ బేరర్ రజనీకాంత్ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతలు. రెవెన్యూ అసోసియేషన్ అంటే స్పీడ్ ఉండాలి, కానీ దానికి తగిన బ్రేకులు కూడా ఉండాలి అని దిశానిర్దేశం చేసి రజనీకాంత్ రెడ్డి ఫస్ట్ నుంచి గైడ్ చేస్తూ మళ్ళీ ఈరోజు ఎంత వేగంతో బయటికి వెళ్ళిపోయినా అంత రెట్టింపు వేగంతో రావడానికి కర్మ క్రియగా వ్యవహరించినటువంటి రజనీకాంత్ రెడ్డికి, అదేవిధంగా నిలబడి ఒకటే మాట మీద శ్రీ కుమార్ రెడ్డి ఉండాలి,
ఆ ప్యానల్ ఉండాలి అని ఒకటే మాట మీద కర్నూలు కలెక్టరేటు అదేవిధంగా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలోని పత్తికొండ డివిజన్ ఎక్కడ కూడా చిన్న పొరపచ్చలు కూడా లేకుండా నేను క్యాన్వాషింగ్కి పోయినప్పుడు కూడా నాకు సమస్యలు చెప్పారు. అలాగే గిరికుమార్ రెడ్డికి సపోర్ట్ అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు వాళ్లకు వాళ్ళ నాయకత్వాలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నమ్మకాన్ని ఇచ్చినందుకు మళ్ళీ నా మీద అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. గత నేను డివిజన్లు తిరిగినప్పుడు వాళ్ళు నా ముందు ఎక్స్ప్రెస్ చేసినటువంటి సమస్యలు కావచ్చు, తహసీల్దార్ లెవెల్గా కింది విఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు ఇవన్నీ కూడా అంటే చాలా సావధానంగా విన్నాను. ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాను నేను. దయచేసి ఇంకా మీదట మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా గతంలో ఏదైతే లోట్లు పాటలు ఉన్నటువంటి వాటిని సవరించుకుంటూ ఈరోజు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో నేను వెంకటేశ్వర రెడ్డితో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో కొంత గందరగోళ వాతావరణం అతను బాధపడిన వాటి వాస్తవమే. అతని ప్లీలో అర్థం ఉంది. నేను కూడా దాన్ని స్వాగతించి ఆ పొరపాటు మీద జరగదు, నువ్వు నా వాడివే, మనం కలిసి చాలా తిరిగాం, ఇంకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ప్రోగ్రాంతో విత్డ్రా చేసుకోవడం అంటే యూనిటీని అందరూ కూడా మా డివిజన్ సభ్యులు అందరూ రిక్వెస్ట్ చేయడం, ఒకటేసారి విత్డ్రా చేసుకోవడం. కొద్దిసేపు ఎలక్షన్ ఆఫీసర్ గారు ఏమవుతుందో అంటే ఒక యునానిమస్గా జరపాలి అనేటువంటి మనకెంతుందో ఎలక్షన్ ఆఫీసర్కి అంత డబల్ ఉంటుంది. జరిపేసి హ్యాపీగా మంచి వాతావరణంలో వెళ్ళాలి, ఈ పోటీ లేకుండా ఆ ఇదిని మరి నెరవేర్చినందుకు వెంకటేశ్వర రెడ్డికి అందరికీ థ్యాంక్ యూ అన్నమాట. థ్యాంక్ యూ.